గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇవి సింప్లిఫికేషన్లో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇందులో మనకి ఈ 0.065554 పైన మాత్రమే బార్ ఉంది. ఇటువంటి క్వశ్చన్స్ అనేది రిపీటెడ్గా మనకి రావడం జరుగుతుంది, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ ఏ విధంగా సొల్యూషన్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూడండి. 0.0654 పైన మాత్రమే బార్ ఉంది. ఇక్కడ మనకి కనిపిస్తున్న డిజిట్స్ నెంబర్ ఏముంది? 654 ఉంది టోటల్ నెంబర్. అందులో నుంచి ఏం చేయాలి? మనకి బార్ లేని డిజిట్ ఏంటి? 6 ఒకటే ఉంది. ఆ 6ని సబ్ట్రాక్ట్ చేయాలి బై పాయింట్ తర్వాత. డినామినేటర్లో రాసేది ఎప్పుడు కూడా పాయింట్ తర్వాత ఉన్న వాటిని దృష్టిలో పెట్టుకునే రాయాలి. ఎన్నిటికి బార్ ఉంది? 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s రాయాలి. ఎన్నిటికి బార్ లేదు? 2 డిజిట్స్కి బార్ లేదు కాబట్టి 2 zeros వేయాలి. ఇదే మన ఆన్సర్. దట్ ఈక్వల్ టు 648/9900. ఇప్పుడు మనము ఏం చేయాలి? దీన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసినట్టయితే మనకి 3 టేబుల్లో పోతుందా? 3 2s 3 16s 3 3s 3 3s 3 zeros 3 zeros. 3 టేబుల్లో మళ్ళా పోతుంది. 3 7s 3 2s 3 11s zeros. ఇప్పుడు ఇంకే టేబుల్లో పోతుంది మనకి? 4 టేబుల్లో పోతుంది. చూడండి, 4 1s 4 8s. ఇది కూడా 4 2s 8, ఇంకా 3 0 మిగిలింది అంటే 11 0 0. 4 టేబుల్లో 4 2s 8, ఇంకా 3 0 మిగిలింది. 4 7s 28, ఇంకా 2 0 మిగిలింది. 4 5s అంటే 275 అనమాట. దట్ ఈక్వల్ టు ఏం మిగిలింది మనకి? న్యూమరేటర్లో 18, డినామినేటర్లో 275. మన ఆప్షన్ ఎక్కడుంది? సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, ఇండికేట్స్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. ఇది 54 అనేది రిపీట్ అవుతుంది. 54 అంటే 0.60654 ఇలా ఈ 54 అనేది రిపీట్ అవుతుంది. అందుకే ఇండికేట్స్ రిపీటింగ్ డెసిమల్ అన్నాడు. దీన్ని మనం P/Q రూపంలో రాయాలి, అంటే 18/275 రూపంలో రాయాలన్నమాట.